హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కడప ఉప ఎన్నికల్లో జగన్ ఓటమి. కడప ఉప ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఏంటి? ఈ టైటిల్ చూసి షాక్ అవుతున్నారా? గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ జోరుగా నడుస్తుంది. ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా పడిపోయింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఏపీ అసెంబ్లీలో ఉండి పోరాటం చేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదని, ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప నుంచి లోక్సభకు పోటీ చేస్తారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. అంటే జగన్ పులివెందల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎంపీ అవినాష్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారు. అనంతరం జరిగే ఉప ఎన్నికల్లో జగన్ కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారని, పులివెందల నుంచి తన తల్లి వైఎస్ విజయలక్ష్మిని అసెంబ్లీ పోటీ చేస్తారని అంటూ ప్రచారం జరుగుతుంది. జగన్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చినందుకు గాను కుటుంబం మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది. జగన్ సోదరి షర్మిలతో పాటు మరో సోదరి వైఎస్ సునీతారెడ్డి కూడా ఎన్నికలకు ముందు జగన్ పై ఏ స్థాయిలో విమర్శలు చేశారో చూసాం. ఇక తల్లి వైఎస్ విజయలక్ష్మి కూడా జగన్ కి దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆమె తన కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డిని గెలిపించాలని ఓపెన్ గానే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన తల్లిని తన వైపుకు తిప్పుకునే క్రమంలో పులివెందల నుంచి అసెంబ్లీకి పోటీ చేయించేలా జగన్ స్కెచ్ వేశారని అంటున్నారు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప పార్లమెంటుకు పులివెందల అసెంబ్లీ ఉప ఎన్నికలు వస్తే పులివెందలలో వైసీపీ గెలిచేనా? కడప పార్లమెంట్ నుంచి జగన్ గెలవడం అంత ఈజీ కాదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకలకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కడప ఉప ఎన్నికల్లో తాను కూడా వచ్చే ప్రచారం చేస్తానని, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పకనే చెప్పారు. రేవంత్ సైతం కడప ఉప ఎన్నికల్లో జగన్ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మొన్న ఎన్నికల్లోనే అవినాష్ రెడ్డి కేవలం 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చు కూటమి నేతలతో పాటు ప్రభుత్వం అంతా అక్కడ ఫోకస్ చేస్తే జగన్ను ఓడించడం పెద్ద కష్టం కాదని చెప్పాలి. మరి జగన్ అంత పెద్ద రిస్క్ చేస్తాడా అనేది చూడాలి.